ధన్యవాదాలు. ఏమంటారు? అదే సార్, అంటే ఇప్పుడు ఒక డ్రగ్ పెడ్లర్ అని ముద్ర పడిన తర్వాత ఆవిడ ఇంట్లో రాజతరుణ్ ఉండాలి అంటే రేపు ఒకడెవడో వచ్చి నాకు కేజీ అరైన్ ఇస్తావా, కేజీ బ్రౌన్ షుగర్ ఇస్తావా, కేజీ మెత్ ఇస్తావా అని అడగకపోయినా అటువంటి కార్టూన్లు మీమ్లు అయితే వేసుకుంటారు. సో ఒకటి ఆవిడ నిర్దోషి అని ప్రూవ్ చేసుకొని వచ్చి అప్పుడు ఏదైనా చేసినా అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆ నింద మోస్తూ ఆ నిందతో అక్కడ ఆవిడ వచ్చి ఉంటే అక్కడ ఉండలేకే కదా రాజతరుణ్ వెళ్ళిపోయాడు. ఆవిడ నిర్దోషి కాదు ఖచ్చితంగా, అది మన అందరికీ తెలుసు. ఆవిడ ట్రైల్లో ఉంది, ఆ 45 రోజుల శిక్ష కాదు, రిమాండ్లో ఉంది. అయిపోయిన తర్వాత ప్రూవ్ చేసుకొని వచ్చి తర్వాత మాట్లాడమనండి. బట్ ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్న తరుణంలో అసలు ఎలిగేషన్సే వేయకూడదు అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నాయి, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆవిడది. అలా ఎలిగేషన్సే వేయొద్దు అనడం కూడా కాదు. ఇప్పుడు ఎలిగేషన్స్ నేను ఏదో నోటి మాట అనట్లేదు కదా. ఒక బాధితురాలు, అది కూడా సహేతుకరంగా ఆవిడ ఐడెంటిఫై చేసి ఆవిడ వాయిస్ గుర్తుపట్టి ఆవిడ నాతో ఉన్నది, ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆవిడ చెప్పింది, ఈవిడ కన్ఫర్మ్ చేసింది. కాబట్టి ఆవిడ వాయిస్కి ఒక అథెంటిసిటీ ఉంది. ఎవరో గౌన్ కిస్కా గొట్టంగాడు మాట్లాడాడు అంటే మనం పట్టించుకోకలేదు. బట్ షీ హర్ సెల్ఫ్ యాక్సెప్టెడ్, షీ నోస్ ప్రీతి అండ్ షీ కేమ్ టు హర్ హౌస్ అని కూడా చెప్పింది. అదే ప్రీతి వాయిస్ అని గుర్తుపట్టింది, ఆ ప్రీతి చెప్తోంది. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మాయి మాట వినాలి. తర్వాత ఆవిడ తప్పు ఉంటే ప్రూవ్ చేయమనండి, ఎప్పుంటే చెప్పమనండి. ఆవిడ చెప్పుకొని వాళ్ళు కనీసం మనం ఆవిడ బాధ కూడా మనం చెప్పుకోనివ్వకుండా లాయర్ వచ్చి బలవంతంగా బూతులు మాట్లాడి గట్టిగా అరిచేసి డిస్కషన్ కానివ్వకుండా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడ బాధ అయితే మీరు ఎలా విన్నారో, ఒక మహిళ పాపం ఆవిడ అన్యాయం అయిపోయిందని మీరు ఎలా అయితే ఆవిడకి ఆపర్చునిటీ ఇచ్చారో ఆవిడకి కూడా మనం కంప్లీట్గా ఇవ్వాలి. శేఖర్ భాష, సో కేసు పెడుతున్నారా? ఇందాక మీరు ఎవరైతే పేరు ప్రస్తావించారో, ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, వీరందరినీ తీసుకొని ఇంకా ఉన్నారా బాధితులు? వారందరినీ తీసుకొని కేసు పెడుతున్నారా? ఎప్పుడు అందరూ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, మెల్లగా నిజాలు బయటకు వస్తాయి. ఓకే, ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రీతి ఉదయ్ వ్యవహారంలో కేసు పెడుతున్నారు. దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఓకే, రవితేజ, ఇందాక మీరు మాట్లాడినప్పుడు కేవలం అలిగేషన్ అని అన్నారు. ఒక అన్నోన్ పర్సన్ తెలియని అమ్మాయిని స్క్రీన్ పైకి తీసుకొచ్చి ఆమె చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా ప్రపంచాంతా చూపించారు, నేను డ్రగ్ పెడలేనని, డ్రగ్ అడిక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు శేఖర్ భాష ఏమంటున్నారు అంటే అమ్మాయి మోసపోయింది అని చెప్తా ఉంది. అమ్మాయి కంప్లైంట్ కూడా ఏడానికి వస్తుంది అంటుంది. అవును, అమ్మాయి కంప్లైంట్ పెట్టిన తర్వాత మాట్లాడమనండి, డెఫినెట్గా నేను దానికి ఇది చేస్తాను. మరి 1.5 ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయికి ఎవరో ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో చేసిన దానికి అమ్మాయి నేను అనుకొని మాట్లాడేస్తుంది ఈ రోజున. ఆ ఫేక్ అకౌంట్ నేను కాదు అని తెలిసిన రోజున మళ్ళీ ఆ పిల్ల అక్క అని వచ్చి మాట్లాడే అమ్మాయి ఇప్పుడు ఆవేశంలో ఉంది. ఒక నేను చేశానేమో అనుకొని. నిజంగా చెప్పండి లావణ్య, నిజంగా చెప్పండి, మీరు బ్లాక్ మెయిల్ చేయలేదా? బ్లాక్ మెయిల్ చేయలేదా? నా వ్యవహారంలో మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఉదయ్కి నీకు సంబంధించినటువంటి పర్సనల్ వ్యవహారాలు నా దగ్గర ఉన్నాయి, మీరిద్దరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు అన్ని నేను బయట పెడతాను. మీరు బ్లాక్ మెయిల్ చేయలేదా? వారు బ్లాక్ మెయిల్ చేశారని చెప్తున్నారు. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారని చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. బ్లాక్ మెయిల్ చేశారు.